ప్రార్థనతో ఈ కోరికను ప్రారంభించుకుందాం. ప్రతి ఆదివారం ఆరాధన కోరిక ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగించడానికి ప్రభు కృప చెప్తూ ఉన్నాడు. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరి ప్రార్థనతో ఈ కోరికను ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నీకు స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రం యేసయ్య. యేసు ప్రభువా నీకు స్తోత్రములు, యేసు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు. బలవంతుడైన దేవానికి స్తోత్రములు, బలవంతుడవైన దేవానికి స్తోత్రములు, బలవంతుడవైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఆది అంతమునైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. ఆదిలో సృష్టించి మధ్యన రక్షించి అంతము చేయడానికి రాబోతున్న దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు అయ్యా, నీకు స్తోత్రములు 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 నాయనా. పాపులను రక్షించుటకు నాయనా క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా నువ్వు ఈ లోకానికి వచ్చిన యేసయ్య, యేసు ప్రభువా నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు, యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు, యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు.
మహిమగల రాజా నీకు స్తోత్రములు స్తోత్రములు. మహిమగల రాజా నీకు స్తోత్రములు. మహిమగల రాజా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దయామయుడా నీకు స్తోత్రములు. దయామయుడా నీకు స్తోత్రములు. దయామయుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దయామయుడా నీకు స్తోత్రములు. కరుణామయుడా నీకు స్తోత్రములు. కృపామయుడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రేమాస్వరూపి నీకు స్తోత్రములు. ప్రేమాస్వరూపి నీకు స్తోత్రములు. ప్రేమాస్వరూపి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. శ్రీమంతుడవగు దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అయా, దారిద్ర్యంలో ఉన్న మమ్ములను ధనవంతులుగా చేయుట కొరకు మా దారిద్ర్యతను అనుభవించిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దారిద్ర్యంలో ఉన్న మమ్ములను ధనవంతులుగా చేయుట కొరకు మా దారిద్ర్యతను నువ్వు అనుభవించి మమ్మను ధనవంతులుగా చేసిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా స్తోత్రములు. మా దారిద్ర్యతను నువ్వు అనుభవించి మమ్మను ధనవంతులుగా చేసిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిశ్చయముగా మా రోగమును నువ్వు భరించి మాకు ఆరోగ్యం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. నిశ్చయముగా మా రోగమును భరించి మాకు ఆరోగ్యం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. నిశ్చయముగా మా రోగమును భరించి మాకు ఆరోగ్యం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. అయా, మేము పొందవలసిన గాయములను మేము చేసిన పాపముల నిమిత్తము మేము పొందవలసిన గాయములను ప్రభువా సిలువలో మీరు గాయములు పొంది ప్రభువా స్వస్థత మాకిచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములనైనా. సిలువలో గాయములు నువ్వు పొంది స్వస్థతను మాకిచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. తండ్రి, గొప్ప దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములనైనా. చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటము, పక్కలో పల్లెపోటు, కాళ్ళల్లో మేకులునైనా కొట్టించుకున్నావు తండ్రి. వీపంతా కూడా కొరడా దెబ్బలు తిన్నావు నైనా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా, స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. నైనా, మా కోసం నా తండ్రి గాయాలు నువ్వు పొంది స్వస్థత మాకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. అయ్యా, మేము చూచిన మోహపు చూపులకు నైనా నీ కళ్ళకు గంతలు కట్టించుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. అయ్యా తండ్రి, నీ కళ్ళకు గంతలు కట్టించుకొని ఇదిగో ప్రభువా మేము చూసిన మోహపు చూపులకు గాను ఆ శిక్షను తొలగించి ఇదిగో ప్రభువా మమ్మల్ని పవిత్రులుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. అయ్యా తండ్రి, గొప్ప దేవా నీకు స్తోత్రములు నైనా, స్తోత్రములు తండ్రి. నైనా గొప్ప దేవా, మా తలలో చేసిన దురాలోచనల నిమిత్తము నీ తలలో ముళ్ళ కిరీటం ఎత్తించుకున్నావు కదా ప్రభువా నీకు స్తోత్రములు 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 నైనా. మా తలలో చేసిన దురాలోచనలకు నైనా నీ తలలో ముళ్ళ కిరీటమును ఎత్తించుకున్నావు ప్రభువా నీకు స్తోత్రములు 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 నైనా. అయ్యా, మా చేతులతో చేసిన పాపముల కొరకు నీ చేతుల్లో మేకులు పట్టించుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రమునైనా. మా కాళ్ళతో తిరిగిన చెడు తిరుగులకునైనా నీ కాళ్ళలో మేకులు పట్టించుకున్నావు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా.
మా కాళ్ళతో తిరిగిన చెడు తిరుగుల కొరకై నాయన నీ కాళ్ళలో మేకులు కొట్టించుకున్నావు. నీ కాళ్ళలో మేకులు కొట్టించుకొని ఇక మాకు ఏ శిక్షావిధి లేకుండా చేసావు నైనా, నీకు స్తోత్రాలు. నీ చేతుల్లో మేకులు కొట్టించుకొని మాకు ఏ శిక్షావిధి లేకుండా చేసావు నైనా, నీకు స్తోత్రములు. నీ తలలో ముళ్ళ కిరీటం ఎత్తించుకొని మాకు ఏ శిక్షావిధి లేకుండా చేసావు నైనా, నీకు స్తోత్రములు. నీ పక్కలో బల్లె పోటును తిని నాయనా మా హృదయంలో చేసిన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము అనుగ్రహించావు తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి 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 స్తుతినైనా, స్తుతి యేసయ్యా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకేనైనా. స్తోత్రార్హుడా, స్తుతులకు సింహాసనాసనుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. అయా స్తోత్రమునైనా, స్తోత్రము తండ్రి. నైనా భూమికి ఆకాశమునకు మధ్యన, దేవునికి మనుషులకు మధ్యన మా కొరకునైనా శిక్షను భరించి వేలాడవేయబడ్డావు తండ్రి, నీకు స్తోత్రములనైనా, స్తోత్రములు తండ్రి. మేము చేసిన పాపముల కొరకై తండ్రి నువ్వు శిక్షను అనుభవించావునైనా. అయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు. నీ యొద్దకు వచ్చిన మాకు, నీ పాదముల యొద్దకు వచ్చిన మాకునైనా నీ రక్తములో కడగమని వేడుకొని క్షమించమని వేడుకున్న మాకు పాప క్షమాపణ కలగజేసి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా చేసుకున్న దేవా, నీ వారసులుగా చేసుకున్న దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. అయ్యా నీవలే ప్రేమించిన వారు ఎవరూ లేరునైనా, నీవలే ప్రాణత్యాగం చేసిన వారు ఎవరూ లేరునైనా, నీవలే మా నిమిత్తము దరిద్రము అనుభవించిన వాళ్ళు ఎవరు లేరునైనా, నీవలే మా నిమిత్తము పాప శిక్షను భరించిన వారు ఎవరు లేరునైనా. ప్రభా నీవలే మా నిమిత్తము ప్రభా శాపమును భరించిన వారు ఎవరు లేరునైనా. ఒక శాపగ్రస్తునిగా నువ్వు చేయబడ్డావు నైనా తండ్రి. నైనా ఒక పాపముగా చేయబడ్డావు నైనా మా నిమిత్తము ప్రభా. ఆ పాప శిక్షనంతా కూడా నువ్వు భరించావు తండ్రి, నీకు స్తోత్రం నైనా. ఒక పాప పరిహారార్థ బలిగా, ఒక గొర్రె పిల్లగా వధించబడ్డావు తండ్రి, నీకు స్తోత్రములనైనా. పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన అయా నీ శరీరమును, నీ రక్తమును మాకిచ్చి మాకు పాప నివారణ కలగజేశావు, పరిశుద్ధులుగా చేశావు, నీతిమంతులుగా చేశావు తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. అవును తండ్రి, వధించబడినటువంటి బలి పశువును ఏ విధంగా అయితే వారు భుజించి పాప నివారణ పొందారో పాత నిబంధన కాలంలోనైనా, అలాగనే ప్రభా నీ శరీరమును, నీ రక్తమును మాకిచ్చి నీ శరీరము ద్వారా మేము పరిశుద్ధుల మగుటకు, నీ రక్తము ద్వారా మేము నిష్కలంకుల మగుటకు, నీ జీవం మాలో ప్రవహించుటకు మీరు సహాయం చేసిన విధానమును బట్టినైనా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నైనా. అయా స్తోత్రమునైనా. నీ రక్తమును మాకిచ్చి నీ రక్తమును మాలో ప్రవహింపజేస్తున్నందుకు స్తోత్రములనైనా. నీ శరీరమును మాకిచ్చి నైనా ఫిలిప్పి 3:21 ప్రకారం సమరూపమైన మహిమను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహిమగల దేహములను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. అయ్యా మహిమగల దేహమును మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు. అయ్యా నీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నిందారహితులుగా, నిష్కలంకులుగా నీ ఎదుట మమ్మల్ని నిలవబెట్టబోతున్న తండ్రి, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నైనా. అయ్యా బోధ తెలియని మాకు బోధలు బోధించావు తండ్రి, నీకు స్తోత్రములు నైనా.
దేవుని రాజ్య మర్మములు మాకు తెలియజేశావు నైనా, నీకు స్తోత్రములు తండ్రి. పాతాళ లోకపు మర్మములు మాకు తెలియజేశావు నైనా, నీకు స్తోత్రములు నైనా. భూమి మీద మానవులమైన మేము ఎలా జీవించాలనో ప్రభా మాకు నేర్పిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. మేము ఈ భూమి మీద ఎలా బ్రతకాలనో మాకు మాదిరికములను చూపించిపోయావు నైనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఈ భూమి మీద మేము మానవులమైన మేము ప్రేమ కలిగి ఉండాలని, దయ కలిగి ఉండాలని, క్షమాగుణము కలిగి ఉండాలని, త్యాగము కలిగి ఉండాలని, మంచితనము కలిగి ఉండాలని, విశ్వాసము కలిగి ఉండాలని నైనా, కృపావరములు కలిగి ఉండాలని, ఆత్మఫలములు కలిగి ఉండాలని, మంచితనం కలిగి ఉండాలని, ఎవరికి కీడు చేయకూడదని నైనా మీరు మాకు సెలవిచ్చారు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలని, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వాలని, రోగిగా ఉన్న వాళ్ళను పరామర్శించాలని, జైల్లో ఉన్న ఖైదీలను కూడా పలకరించాలని మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. నీ కంటితో కూడా పాపం చేయకూడదని నైనా మీరు మాకు సెలవిచ్చారు ప్రభా. మరి ద్రోహి వ్యర్థుడా అని నీ సహోదరుని కూడా దూషించకూడదని మాకు బోధించారు నైనా, నీకు స్తోత్రములు 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 నైనా, స్తోత్రములు తండ్రి. నైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా తిప్పమని చెప్పావు నైనా, నీకు వందనాలు. స్తోత్రములు 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 నైనా. అయ్యా తండ్రి, కనీసం మోహపు చూపులు కూడా చూడకూడదని, అది కూడా వ్యభిచారముతో సమానమని అయ్యా మీరు తెలియజేశారు నైనా, నీకు స్తోత్రములు 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 నైనా. ద్రోహి వ్యర్థుడా అని అంటే అది నరహత్య చేసినట్లని మాకు తెలియజేసావు నైనా, నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు. అబద్ధం ఆడకూడదని, దొంగిలించకూడదని నైనా, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదని, తల్లిదండ్రులను సన్మానించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని అయ్యా మీరు చెప్పిన మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు నైనా. అయ్యా ఆకాశములోనైనను, భూమి మీదనైనను, జలములలోనైనను దేనిని విగ్రహముగా చేసుకొనకూడదని మీరు చెప్పిన మాటలను బట్టి నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. నీ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని కూడా సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. పొరుగు వారిదగు దేనిని మీరు ఆశించకూడదని కూడా మీరు సెలవిచ్చారు నైనా, నీకు వందనాలు. స్తోత్రములు 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 నైనా. అయ్యా ప్రతి విషయాన్ని మాకు తెలియజేసావు నైనా. వేశ్య సాంగత్యము చేయువానికి మరి రొట్టె తునక మాత్రమే మిగిలి ఉంటుందని కూడా నువ్వు తెలియజేసావు నైనా, నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. జారశ్రీ ఉండు ఛాయలకు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి దేవుడవు నైనా, నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. ప్రతి విషయంలో మాకు జ్ఞానం ఇస్తూ వచ్చావు, వివేచన ఇస్తూ వచ్చావు, ఆలోచన ఇస్తూ వచ్చావు, బుద్ధినిస్తూ వచ్చావు నైనా, నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రములు. మాకు బుద్ధి తెచ్చినందుకు స్తోత్రం నైనా, జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రం నైనా, వివేచన ఇచ్చినందుకు స్తోత్రం నైనా, ఆలోచన ఇచ్చినందుకు స్తోత్రం నైనా. ఈరోజు మేము పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేసినందుకు స్తోత్రం నైనా. మా చూపు చెడిపోకుండా, మా మాట చెడిపోకుండా, మా వినికిడి చెడిపోకుండా, మా నడత చెడిపోకుండా, మా చేతలు చెడిపోకుండా, మా క్రియలు చెడిపోకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవానికి స్తోత్రములు. నీ వాక్యము చేత మమ్మల్ని సరిదిద్దుతూ సరిచేసి మేలిమి బంగారు వలె మారుస్తున్న దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. అనుదినం అనునిత్యము మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ శుద్ధీకరించబడి మేలిమి బంగారు వలె తీర్చిదిద్దబడుతున్న విధానమును బట్టి కూడా నైనా నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. ఇంత మంచి జీవితమును మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. ఇంత మంచి పరిశుద్ధమైన జీవితం మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. ఇంత మంచి నీతి గల జీవితం మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు.
తనవాడని మనవాడని పొరుగువాడని తేడా లేకుండా న్యాయము తీర్చమని చెప్పిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనని చెప్పిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నైనా దేని మీద కూడా మీరు ఒట్టు పెట్టుకోవద్దని చెప్పిన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. నైనా అయ్యా స్తోత్రములు 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 స్తోత్రములు. నైనా మాకు మంచి జీవన విధానము నేర్పించిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. నైనా అయ్యా ప్రేమ కలిగిన జీవితం మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు. నైనా అయ్యా పొరుగు వారికి సహాయం చేసే గుణమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. నైనా దయగల హృదయమును మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నైనా అయ్యా జ్ఞానము కలిగిన మనస్సును, జ్ఞానము కలిగినటువంటి నైనా ఆ యొక్క ఆలోచన విధానమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. నైనా అయ్యా మీ యొక్క దయను మాలో నింపినందుకు స్తోత్రములు, మీ యొక్క క్షమాగుణమును మాలో నింపినందుకు స్తోత్రములు. మీ యొక్క నాయన ప్రభా పరిశుద్ధ ఆత్మను మాలో నింపినందుకు స్తోత్రములు ప్రభా. మీ యొక్క కృపావరములు మాలో నింపినందుకు స్తోత్రములు, మీ యొక్క ఆత్మ ఫలములు మాలో నింపినందుకు స్తోత్రములు. మాకు జ్ఞాన వివేచన ఆత్మ అనుగ్రహించినందుకు స్తోత్రములు. నైనా సమస్తమును వివేచించుటకు, గ్రహించుటకు జ్ఞానమును, ప్రవచనాత్మకమైన వరమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నైనా ఎవరి మనసులో ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా కనిపెట్టగలిగినటువంటి జ్ఞానము, వివేచన, ఆలోచన, ఆ దివ్య దృష్టి, పరిశుద్ధాత్మ అభిషేకము, ప్రవచనాత్మ వరము ఇవన్నీ కూడా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. అయ్యా స్తోత్రములు 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 స్తోత్రం. నైనా పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం. నైనా ఇదిగో తండ్రి, ఈ అభిషిక్తుని సంఘము మహిమగల సంఘముగాను, జీవము గల దేవుని సంఘముగాను, కృపగల సంఘముగాను, నైనా నీ దయగల సంఘముగాను, నీ జ్ఞానము కలిగిన సంఘముగాను, నీ యొక్క వివేకము కలిగిన సంఘముగాను, నీ కృపావరములు ఆత్మఫలములు కలిగిన సంఘముగాను, ప్రేమ గల సంఘముగాను, దయగల సంఘముగాను, క్షమాగుణం కలిగిన సంఘముగాను, త్యాగము కలిగినటువంటి సంఘముగాను, మంచి సంఘముగాను, పరలోక రాజ్యంలో చేర్చబడే సంఘముగాను మీరు కట్టమని నేను ప్రార్థిస్తున్నాను. నాయనా ఈరోజు ఎంతమంది అయితే బిడ్డలు నీ మందిరానికి వస్తున్నారో వాళ్ళందరితో సూటిగా తేటగా మాట్లాడు నాయనా, సూటిగా తేటగా మాట్లాడు నాయనా. ఎవరి హృదయాలకు ఏ మాటలు అవసరమో అయ్యా మీరు మాట్లాడే దేవుడు నాయనా. అయ్యా నీ దాసునికి మీరు ఇచ్చిన వరం నాయనా అది. ఎవరి హృదయాలకు ఏ మాటలు అవసరమో వాళ్ళను ఏ విధంగా నువ్వు సరి చేయాలనుకుంటున్నావో, ఏ విధంగా వాళ్ళను చక్కగా మోక్ష మార్గంలో నడిపించాలనుకుంటున్నావో నైనా మీరు వారితో తేటగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నైనా. నీ వాక్యము 2 అంచుల కన్నా ఎక్కువ పదునైన ఖడ్గము వంటిదే అని నువ్వు లేఖనాల్లో రాశావు. ఆ నైనా 2 అంచుల కన్నా ఎక్కువ పదునైనటువంటి ఆ ఖడ్గమును వారి హృదయంలోనికి దూసుకొని వెళ్ళి కీళ్లను, మూలుగులను విభజించి శోధించి శుద్ధీకరించమని నేను ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ద్వారా స్తుతించుట నేర్పించమని ప్రార్థిస్తున్నాను, ఆరాధించుట నేర్పించమని ప్రార్థిస్తున్నాను. మంచి జీవన విధానానికి మాదిరికరంగా జీవించే భాగ్యము నీ దాసుని ద్వారా కలగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ కృప వెంబడి కృపను మా పైన కురిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ కార్యం మా మధ్యన జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. పరిశుద్ధ ఆత్మదేవా నీకు స్తోత్రములనైనా. మంచి దేవా నీకు స్తోత్రమునైనా. గొప్ప దేవా నీకు స్తోత్రమునైనా. అయ్యా ఇక్కడ సంఘములోనైనా శరీర క్రియలు ఉండకూడదునైనా, సంఘములోనైనా శరీర క్రియలు ఉండకూడదునైనా.
సంఘములో సర్పపు జాడ ఉండకూడదు నాయనా. సంఘములో సైతాను క్రియలు ఉండకూడదు నాయనా. సంఘములో పాపపు క్రియలు ఉండకూడదు నాయనా. సంఘములో సైతాను క్రియలు ఉండకూడదు నాయనా. సంఘములో సైతాను ఆలోచనలు ఉండకూడదు నాయనా. సంఘములో నీ పరిశుద్ధాత్మ ఉండాలి, జీవం ఉండాలి, మహిమ ఉండాలి, కృపావరములు ఉండాలి, ఆత్మఫలములు ఉండాలి, దేవదూతల సంచారం ఉండాలి నైనా. మీరు సహాయం చేయనైనా. ఈ మందిరము చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా దుష్ట శక్తులు సంచరించకూడదునైనా. సాతాను స్థావరం ఎత్తబడి తలకిందులుగా సముద్రంలో నాటబడాలనైనా, అడుగు భాగంలో నాటబడాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. తీర్పు దినం వరకు వాటిని అక్కడే ఉంచమని కూడా ప్రార్థన చేస్తున్నాను నైనా. తీర్పు దినం వరకు వాటిని అక్కడే ఉంచమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ఈ మందిరంలోనైనా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును దయచేయమని నాయన. ప్రభా, మరి నీ శిష్యులతో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి అర్థం చేసుకున్నారు నాయన. అలా ఉండకూడదు ప్రభా. ఈ సంఘంలో మీరు ఏం చెప్తున్నారో అదే వాళ్ళకు అర్థం కావాలి నైనా. నీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరగాలి నైనా. మీరు ఏం చెప్తున్నారో అదే వాళ్ళకు అర్థం కావాలి నైనా. శాస్త్రులు పరిచయులు అనే పులిసిన పుణ్యని గురించి మీరు జాగ్రత్త పడుడి అని మీరు శిష్యులతో చెప్పినప్పుడు నైనా శిష్యులు అనుకున్నారు మనం రొట్టెలు తేలేనందువలన ఇలాగ దేవుడు ప్రభు చెప్పాడేమో అని అనుకున్నారు. కానీ నైనా అలాంటి నైనా అనాగరికులు గాని అజ్ఞానులు గాని అలాంటి ప్రభా అలాంటి అజ్ఞానం గాని సంఘంలో వద్దు నాయనా. ఆ అజ్ఞానమును తొలగించండి, ఆ అనాగరికతను తొలగించండి, ఆ యొక్క మూర్ఖత్వాన్ని తొలగించండి, ఆ యొక్క మందబుద్ధిని తొలగించండి నైనా ప్రభా. మరి ఆ తిండి మీద ఉన్నటువంటి ఆశను తీసివేయండి నైనా ప్రభా. మీ ఆత్మ ద్వారా కార్యమును జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరు ఏం చెప్తున్నారో దానికి సరైన రీతిగా వాళ్ళు అర్థం చేసుకునే మనస్సు వాళ్ళకు దయచే ప్రభా. నీ మనస్సే వాళ్ళకు దయచేనైనా, నీ ఆత్మనే వాళ్ళకు దయచేనైనా, నీ శరీరమే వాళ్ళకు దయచేనైనా, నీ రక్తమే వాళ్ళకు దయచేనైనా, నీ మహిమనే వాళ్ళకు దయచేనైనా. ఈ సంఘము నీ మహిమ గల సంఘముగా ఉండాలనైనా. ఈ సంఘము నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా ఉండాలనైనా. ఈ సంఘము కృపగల సంఘముగా ఉండాలనైనా. ఈ సంఘము జీవము గల దేవుని సంఘముగా ఉండాలనైనా. ఈ సంఘము శక్తివంతమైన సంఘముగా ఉండాలనైనా. ఈ సంఘము పరలోకపు సంఘముగా ఉండాలి ప్రభా. పరలోకపు సంఘముగా ఉండాలనైనా. పరలోక రాజ్యంలో చేర్చబడే సంఘముగా ఉండాలి ప్రభా. మీరు సహాయం చేయనైనా. అయ్యా, ఈ రాజ్యము సమీపిస్తుంది, కానీ జనుల యొక్క మనస్సు మారడం లేదు. ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా, డబ్బులు ఎలా సంపాదించుకుందామా, కోట్లు ఎలా సంపాదించుకుందామా, దానిలో ఎలా సుఖపడుదామా అని ఆలోచిస్తున్నారు నాయన. అయ్యా, అలాంటి వారందరికీ మారు మనసునైనా, అలాంటి వారందరికీ మారు మనసు దయచేనైనా ప్రభా. అయ్యా, ఎంత వయసు వచ్చినా వాళ్ళ బుద్ధి మారడం లేదు నాయన. ఎంత వయసు వచ్చినా వాళ్ళ గుణం మారడం లేదు నాయన. మీరు దర్శించునైనా అలాంటి వారిని తండ్రి, అలాంటి వారిని దర్శించయ్యా. వారితో మాట్లాడయ్యా. నీ ఆత్మను వాళ్ళ పైన కుమ్మరించినైనా, మీ ఆత్మను కుమ్మరించి వాళ్ళకు మారు మనసు రక్షణ దయచేయమని నీ హస్తాలకు అప్పగిస్తూ ఈ ఆరాధన కూడిక అంతటినీ ప్రభా నీ అధ్యక్షతన జరిగించమని యేసు ప్రభు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరుణామయుడా, పరలోక రాజా, నిత్య నివాసి, నిర్మల హృదయుడా, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు.
గడచిన దినములన్నీ కాపాడినావు, విడువక నా ఎడల కృప చూపినావు. గడచిన దినములన్నీ కాపాడినావు, విడువక నా ఎడల కృప చూపినావు. విడువను యేసయ్యా, మరువను నీ ప్రేమ. విడువను యేసయ్యా, మరువను నీ ప్రేమ. కరుణామయుడా, పరలోక రాజా, నిత్య నివాసి, నిర్మల హృదయుడా, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. శోధనలెన్నో నా చుట్టూ కమ్మిన, వేదనలెన్నో కలిగిన వేళలో, శోధనలెన్నో నా చుట్టూ కమ్మిన, వేదనలెన్నో కలిగిన